అమ్మగారు, మంచి ముహూర్తాలు 2 ఉన్నాయమ్మా. ఒకటి 10 రోజుల తర్వాత ఉంది, రెండవది వచ్చే నెలలో ఉంది. వచ్చే నెల ముహూర్తం అన్ని విధాలా దివ్యంగా ఉందమ్మా. ఒక మంచి పని చేయాలనుకున్న సంకల్పమే మంచి ముహూర్తంతో సమానం. అమ్మా, అది పెళ్లికి ఇద్దరి జాతకాలు కలవడం కన్నా ఇద్దరి మనసులు కలవడం ముఖ్యం. నిజమేనమ్మా. విశ్వ సావిత్రి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి త్వరగా ఈ పెళ్ళైతే విశ్వ వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ 10 రోజుల తర్వాత వచ్చే ముహూర్తమే ఖాయం చేయాలి. అయితే 10 రోజుల తర్వాత ఉన్న ముహూర్తానికే లగ్న పత్రిక రాస్తానమ్మా. మీ అందరికీ అంగీకారమేగా? నాకు అంగీకారం. అంటే 10 రోజుల్లో సావిత్రి పెళ్లి మన ఇంట్లో జరుగుతుందన్నమాట. అవును బామ్మ, పెళ్లి శుభలేఖలన్నీ నేనే వెళ్ళి ఇస్తాను. ఎక్కువ టైం లేదు. మీరు సంతోషపడే విషయం మరొకటి ఉంది. ఏమిటమ్మా అవి? మీ పొలం విడిపించాను, కాగితాలు తీసుకోండి. ఏమిటి? సావిత్రిని ఈ రోజు నుంచి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ? సావిత్రికి పెళ్లి ఫిక్స్ అయింది చిన్నానా. ఇంకో 15 రోజులు పెళ్లి. అవునా? ఆఫ్టర్ 15 days ఈ సావిత్రి మిసెస్ విశ్వ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి ఈ అమ్మాయి కొత్త పెళ్లి కూతురు. అవునా? అంతే కదా. నువ్వు ఎలా చూస్తావో నాకు తెలియదు గాని నేను మాత్రం సావిత్రిని కొత్త పెళ్లి కూతురులాగే చూస్తాను. అరే, అప్పుడే పెళ్లి కళ కూడా వచ్చేసింది అమృత. అవును చిన్నానా, పెళ్లి రోజుకి కాస్త దాచుకోవే అని చెప్పినా వినకుండా మొత్తం అంతా ఇప్పుడే చూపించేస్తుంది. హాయ్ డాడీ. హాయ్ రా. పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయి డాడీ. ఎవరి పెళ్లికి? నీ పెళ్లికే. లేకపోతే ఏమిట్రా, నీకు ఆ మాత్రం తెలీదా? ఈ ఇంట్లో ఎవరి పెళ్లి చేయాలనుకుంటున్నావు? సావిత్రి విశ్వాది. మరి ఎవరి పెళ్లిని అడుగుతావేంటి? సావిత్రి పెళ్లిని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మీ నాన్న ఎవరి పెళ్లి అని ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూసావా? అమృత కన్నా నువ్వే ఎక్కువగా సంతోషిస్తున్నావు అనుకుంటాను. నిజమే. సావిత్రి నాకిచ్చి పెళ్లి చేయాలనే నీ అభిప్రాయం మార్చుకొని విశ్వకి సావిత్రికి పెళ్లి చేస్తున్నందుకు నేను అభినందించాల్సిందే అత్తయ్య. ఇలాంటి దొంగలు ప్రేమించిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిల్ని ఇలా దొంగచాటుగా కలవాలనుకోవడం కామన్. నాకు మా అమ్మ కావాలి సార్. మా అమ్మ బాగుండడం కోసం నాకేం జరిగినా పర్వాలేదు సార్. సావిత్రికి మాత్రం అన్యాయం జరగకూడదు సార్. సార్, నాకు మీరైనా హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. పిచ్చివాడిలో మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాను. మీరంతా ఒకటేగా. ఏం మాట్లాడుతావో నాకు అర్థం కావట్లేదు విశ్వ. ఎందుకు ఏడుస్తున్నావు? మీకు చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. వదలండి సార్. వదలండి సార్. విశ్వ, ఏ విశ్వ, ఏమైందో చెప్పు. వెళ్ళిపోతావే? ఆగు. ఈ మధ్య విశ్వ ఎందుకో అదోలా ఉంటున్నాడయ్యా. పెళ్లి కుదిరాక ఎంతో ఉత్సాహంగా ఉండవలసిన వాడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మౌనంగా ఉంటున్నాడు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఏదో చిన్న అనుమానం మనసులో ఎక్కడో పీకుతూనే ఉంది. విశ్వలా ఉండడం చూస్తుంటే ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని గుండె కొట్టుకుంటుందయ్యా. శుభవాని పెళ్లి జరుగుతుంటే నీకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయేమిటే? అమ్మగారు అండగా నిలబడి పెద్ద మనసుతో మన అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. పోగొట్టుకున్న పొలాన్ని మనకు తిరిగి ఇవ్వడంలో ఇంకేదో ఉందనిపిస్తుందయ్యా.